బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఓట్ చౌర్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. బీహార్లోని పట్నాలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కులగణన ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను సిడబ్ల్యూసీ వేదికగా నేతలకు సీఎం వివరించారు. ఇక ఎన్నికల కమిషన్ అండగా కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికల కమిషన్ తో పాటు బీజేపీపై రాహుల్ గాంధీ సంధించిన ఓట్ చోరీ అంశం బాగా పేలిందన్నారు. ప్రజా పోరాటంలో కమలంపై కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం సాధించిందని అభివర్ణించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు మోదీ సర్కార్కు చెంపపెట్టు కావాలన్నారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను తాము ఎప్పుడో సూచించామన్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో భాగంగా 2 తీర్మానాలను చేశారు. ఒకటి రాజకీయ తీర్మానం అయితే మరొకటి బీహార్ ఓటర్లకు విజ్ఞప్తి. బీహార్ ఎన్నికల్లో ప్రజలు రాష్ట్ర భవిష్యత్తునే కాదు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. लंबे समय से स्वर्णिम बिहार का सपना देख रही है और हम सब मिलकर इसे साकार करेंगे। 2025 विधानसभा चुनाव न सिर्फ बिहार के लिए बल्कि पूरे देश के लिए मील का पत्थर साबित होगा। यहीं से मोदी सरकार के भ्रष्ट शासन की उल्टी गिनती और अंत की शुरुआत होगी। बिहार की जनता పాట్నాలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఎటువంటి ప్రసంగాలు చేశారు? రైట్ రతిక, నిన్న బీహార్ లోని పాట్నా వేదికగా సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఈ పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ ను కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఫాలో అవుతోంది. దానిలో భాగంగానే గతంలో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ సేమ్ సీన్ రిపీట్ చేసే విధంగా కూడా కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. దానిలో భాగంగానే నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా విజయం సాధించాలి, బీహార్ పీఠాన్ని దక్కించుకోవాలి, సీఎం పీఠాన్ని అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే పాట్నా వేదికగా నిన్న ఉదయం 10 గంటలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరొక సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించిన సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, స్పెషల్ ఇన్వైటీస్ ఎవరైతున్నారో వారందరూ కూడా నిన్న పాట్నా చేరుకున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్పెషల్ ఇన్వైటీ వంశీచంద్రరెడ్డి తెలంగాణ నుంచి హాజరయ్యారు. ఇటు ఏపీ నుంచి పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల, ఇతర సీనియర్ నేతలందరూ కూడా, సీనియర్ బీసీ మెంబర్స్ అందరూ కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో 2 తీర్మానాలు చేశారు. ఒకటి బీహార్ ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి, మరొక రాజకీయ తీర్మానం. ఈ 2 తీర్మానాలు చేసి బీహార్ ప్రజలందరూ కూడా మేల్కొనాలి. బీహార్ లో ఓట్ల చోరీ జరిగింది. బీజేపీకి వ్యతిరేకంగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేయాలి, ఓటు చోరీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కూడా మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. మరొకటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ బీహార్ ను అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వారు ప్రసంగం చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుని ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించి విజయం సాధించాలని చూస్తుంది. దానిలో భాగంగా మూడోసారి కూడా అదేవిధంగా అధికారంలోకి వచ్చిందనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో మొదట బీసీ రిజర్వేషన్ సంబంధించి రాహుల్ గాంధీ పిలుపు మేరకు 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి బిల్లును ఆమోదింపజేశాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దానికి ఆమోదం తెలపలేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే మరొక సిడబ్ల్యూసీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా రిజర్వేషన్ అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు సిడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డిని అభినందించింది సిడబ్ల్యూసీ.
అయితే ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దానితో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఓట్ల చోరీ ఏ విధంగా జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఓట్ల దొంగతనం చేసి ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించి ఏ విధంగా అధికారంలోకి వస్తుంది అనేది కూడా ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా కార్యాచరణ రూపొందించింది. దానికి అనుగుణంగానే అటు బీహార్ లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర చేపట్టారు. 15 రోజుల పాటు 25 జిల్లాలో 1300 కిలోమీటర్లు ఆయన యాత్ర చేసి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా ఈ యాత్రను చేపట్టారు. మొత్తంగా చూసుకుంటే ఈ సిడబ్ల్యూసీ సమావేశాలు అనేది ఇటు కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా నేను ఏర్పాటు చేశారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. వారి వారి ప్రసంగాలు పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కేసీ వేణుగోపాల్ గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర సీనియర్ నేతలు, సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి, ఏ విధంగా అధికారంలోకి రావాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలపై ప్రధానంగా అందరూ దిశానిర్దేశం చేశారు. మొత్తంగా చూసుకుంటే నిన్న పాట్నాలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశం అనేది కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని ప్రధానంగా చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. బీహార్లోని పాట్నాలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మల్లికార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ ప్రముఖులందరూ కూడా ప్రసంగించారు. ముఖ్యంగా ఒకటి రాజకీయ తీర్మానం అయితే, ఇంకొకటి బీహార్ ఓటర్లకు విజ్ఞప్తి. ఈ రెండు అంశాల చుట్టూ అలాగే పార్టీ బలోపేతం గురించి దిశానిర్దేశం జరిగింది.